వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నిన్నటి నుండి ముంతా తుఫాన్ రాష్ట్రంలో అల్లకల్లను సృష్టిస్తూ ఉంది. ఈరోజు తీరం దాటే అవకాశం ఉంది. ఈదురుగాలులతో ప్రజలను భయకంపితం చేస్తూ ఉంది. ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఆస్తి ప్రాణ నష్టం లేకుండా ముంతా తుఫాన్ నుండి బయటపడాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న చర్యలు, గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చిన తుఫాన్ల వల్ల ప్రజలు నష్టపోకుండా ఏ రకమైన చర్యలు తీసుకున్నారు, నేడు ఏ చర్యలు తీసుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అటుమూరి శ్రీనివాసరావు ఉన్నారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ముంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపించబోతా ఉంది. సాయంకాలానికి ప్రభుత్వం తీసుకుంటున్న సమర్థవంతమైన చర్యలు, గతంలో ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు తీసుకున్న చర్యలు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఏంటంటే అండి, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విపత్తులు ఇలాంటివన్నీ ఎదుర్కొనే ఇది ఆంధ్రప్రదేశ్ అనేక సార్లు ఈ బారిన పడుతుందండి. ఏంటంటే సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతం ఉంది. కృష్ణా, గోదావరి నదులు, ఇంకా ఈ నదులు వీటి వల్ల ఎంత మేలు ఉందో అంత ప్రమాదాలు, ఇబ్బందులు కూడా ఉన్నాయండి. ప్రకృతి తన ప్రకోపానికి ఆంధ్రప్రదేశ్ ప్రథమంగా గురవుతూ ఉంటుంది. చాలా చోట్ల ఇబ్బందులు వస్తున్నాయి, చాలా చోట్ల వరదలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. కానీ తరచూ ఆంధ్రప్రదేశ్ విపత్తుల బారిన పడుతూ ఉంటుంది. ఇలాంటి రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే, మిగతా రాష్ట్రాలతో పోటీ పడాలంటే చాలా కష్టం అన్నమాట. దానికి ఆంధ్రప్రదేశ్కి సరైన పాలకుడు ఉంటే, కంటిన్యూస్గా ఉంటే ఈ ఇబ్బందులు అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ, రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో కంటిన్యూస్గా ప్రభుత్వం ఉండటం జరగలేదు. నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన హుదూద్ తుఫాను, తిత్లీ ఆయన ఆరంభంలోనూ అధికారాంతంలోనూ కూడా రెండాటిని ఎదుర్కోవాల్సి వచ్చింది. చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు ఆయన. ఎదుర్కొని ప్రజలకి నష్ట నివారణ, నష్టంలో భారీ నష్టంలో కొంత నష్టాన్ని తగ్గించడంలో సఫలీకృతం అయ్యాడు. అయితే ప్రజలు ఆయన్ని కంటిన్యూ చేసుకోవాలి, పనివాడు కదా, మంచి పనివాడు కదా, ఆయన పట్ల మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చారు వేరే వాళ్ళకి. తర్వాత ఇక మొత్తానికి గాలికి వదిలేసాడు. ఏం వచ్చినా కానీ మీ బాటలు మీరు పడండి అన్నాడు. అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి అయ్యామలో హుద్దులాడితే వస్తే ఏమైపోదురా అని. మొత్తం నాశనమే కదా, అసలు సర్వనాశనం. మరి కోలుకోలేరు. ఇంకా వారం 10 రోజుల్లో ఆయన సరి చేశాడు. ఆయన అయితే దాన్ని గాలికి వదిలేసి 10 రోజుల తర్వాత వెళ్తాడు అక్కడికి. ఏంటండి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే 96లో ఒక తుఫాన్ వచ్చిందండి. 200 కిలోమీటర్ల వేగంతో గాలులు, కొబ్బరి చెట్లు, కరెంటు స్తంభాలు మొత్తం నేలమట్టం. చాలామంది గైర్హాజరయ్యారు. కానీ ప్రాణ నష్టం తక్కువే అనిపించింది, కానీ అప్పుడు కూడా నష్టమే. మీకు అమలాపురం ప్రాంతం, కోనసీమ అయితే ఒక సుందర దృశ్యం. అసలు మామూలుగా కోనసీమ అంటే పచ్చటి వాతావరణం, చెట్లు, కొబ్బరి చెట్లు, పచ్చని వాతావరణం, ఒక రకమైన ఒండ్రి మట్టితో కూడిన ఆ మట్టి వాసన, ఆ మనుషుల ఆప్యాయత, పాడి పంటలు, ఒక రకమైన సెపరేట్గా ఒక రకమైన వాతావరణం ఉంటుంది అక్కడ. అలాంటిది మొత్తం మారిపోయిందండి. అతలాకుతలేదు. మీకు ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయి, రకరకాలుగా అభివృద్ధి చెందేసింది. అంటే ఇప్పటికీ 30 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికి పోల్చుకుంటే 3 దశాబ్దాల క్రితానికి ఇప్పటికి చాలా స్పష్టమైన వ్యత్యాసం ఉంది. కరెంటు స్తంభం విరిగిపోతే మళ్ళీ కరెంటు స్తంభం రీప్లేస్ చేయాలంటే చాలా కష్టసాధ్యమైన పని. అప్పుడు నెలల తరబడి పట్టేది. విద్యుత్తు పునరుద్ధరించడం అంటే తల ప్రాణం తోకొచ్చే పరిస్థితి. రోడ్లు ఇప్పట్లాగా అప్పుడు కనీసం వెడల్పు కానీ, ఇరుకు రోడ్లు అలాగే ఉండి, అప్పుడు ఏ రకమైన సౌకర్యం లేదు, రవాణా అన్నీ స్తంభించిపోతాయి. ఏం చేయాలన్నా సరే చాలా కష్టమైన పని అండి. దాన్ని చాలా సమర్థవంతంగా హ్యాండిల్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో. ఇప్పట్లా టెక్నాలజీ అంత అభివృద్ధి చెందలేదు. అప్పటికి కంప్యూటర్లు ఏమున్నాయండి అప్పుడు. ఇప్పుడైతే పిడుగులు ఎక్కడ పడుతున్నాయో, ఏ ప్రాంతంలో పడతాయో, ఎప్పుడు పడతాయో కూడా చెప్పేసి అంత టెక్నాలజీ అభివృద్ధి చెందింది. అప్పుడు అదేం లేదు. రేడియోలో వచ్చి వార్తలు అప్పుడప్పుడే ఛానల్స్ కూడా కొత్తగా వచ్చినాయి. ఇంకా 24 గంటల న్యూస్ ఛానల్స్ ఇంకా రాలేదు. వాతావరణ శాఖ వార్తలు కూడా అప్పుడప్పుడు వచ్చాయి. ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి తప్ప 24 గంటలు నిరంతర వార్తా ప్రసార సాధనాలు లేవు. ఏంటంటే ఆ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లోనే న్యూస్ ఉండేది. ఈటీవీ, జెమినీ ఇలాంటివి వచ్చినాయి, అప్పుడే కొత్తగా వచ్చినాయి. ఆ పరిస్థితుల్లో రేడియో న్యూసే. వాతావరణం మేఘావృతమై ఉంది, తుఫాను తీరం దాటబోతుంది, ఇలాంటి ఏదో వార్తలు చెప్తూ ఉండేవారు. రేడియోలో చెప్పిన దానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉండేది. ఒకసారి ఇవాళ చెదురుమదురు జల్లులు పడతాయి, లేకపోతే భారీ వర్షం అని చెప్పారని కూడా అసలు ఉండేది కాదు. ఎండ కాసేసి, లేకపోతే ఎండా వాన కలిసి ఉండేది. అప్పుడు మేము పాడుకునేవాళ్ళు ఎండా వాన కుక్కల నక్కల పెళ్ళని. ఏంటండి ఇలాంటి పరిస్థితుల్లో
ఆయన అధికారంలోకి వచ్చిన బాధ్యతలు తీసుకున్న సంవత్సరం లోపలనే ఇది వచ్చింది నవంబర్లో, 96 నవంబర్లో వచ్చినప్పుడు దాన్ని ఆయన హ్యాండిల్ మైక్రో అంటే కరెంటు లేదు, వాళ్ళ కొవ్వొత్తులు దీపాలు వెలిగించుకోవడం కిరోసిన్తో సహా వాళ్ళకి అందజేయడానికి ఈయన పడ్డ శ్రమ, అందజేసిన విధానం, వాళ్ళకి ఆహారం అందించే విధానం ఎక్కడా ఎవరు ఇబ్బంది పడకుండా అది చాలా ప్రశంసలు, దేశవ్యాప్తంగా చాలా ప్రశంసలు అందుకున్నాడండి ఆయన. రాష్ట్రంలో జనం అయితే హ్యాట్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అన్నారు. కోనసీమ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు ఆయన ఇదిని. మనం చంద్రబాబు నాయుడు గారిని అభిమానించడానికి కారణం అదొకటి. ఎందుకంటే సామాన్యుడి కంటే కిందకి దిగి వాళ్ళ సమస్యలను తను ఫీల్ అయ్యి పరిష్కారం చూస్తాడు వెంటనే. ఏంటండి అసలు ఒక్కళ్ళు కూడా అది ప్రెస్టేజ్గా తీసుకుంటాడు. ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు, ఒక్క మరణం కూడా సంభవించు. హుదూదులో చూడండి, అసలు ప్రాణ నష్టం లేదు, ఆస్తి విధ్వంసం అయింది, దాన్ని సరి చేశారు. ఇమీడియట్గా రికవరీ 10 డేస్లో రికవరీ మాట్లాడండి ఆ జరిగిన విధ్వంసానికి. అలాంటి తిత్లీ వచ్చేసింది. ఎప్పటికప్పుడు ఇలాంటి ఉపద్రవాలు, కరువో లేకపోతే ఇదో దేనైనా ఎదుర్కొనే ఎలాంటిదైనా ఎదుర్కొంటాడు. సమస్యలు కూడా ఆయనకే పెడతాడు భగవంతుడు. ఒరిస్సా కూడా వెళ్ళి చేశారు, ఒరిస్సాకు కూడా సర్వీస్ చేశారు బాగా. అప్పుడు ఈ 96 జరిగిన వెంటనే ఒరిస్సాకు వస్తే పారదీప ఆ ఏరియా, ఆ సముద్ర తీరం అంతా అల్లగొల్లం అయిపోయింది వాళ్ళందరికీ. ఇక్కడి నుంచి ఎలక్ట్రికల్ మొత్తం డిపార్ట్మెంట్ పంపించాడు అక్కడ పనులు చేసి. మొన్న తిత్లీ తుఫాను అప్పుడు కూడా తుఫాను అనౌన్స్మెంట్ అవగానే కరెంట్ స్తంభాలు వెళ్ళిపోయినాయి, ముందు అన్ని రెడీ అయిపోయినాయి, జేసీబీలు, కరెంట్ స్తంభాలు, వర్కర్స్. ఇప్పుడు అలాగే చేస్తాడు ఆయన. ఇప్పుడు ఏమనుకుంటారంటే ముందు జాగ్రత్తగా తీసుకుంటాం, చాలామంది విక్రిస్తున్నారు. ఇప్పుడు ఒక జాగ్రత్త తీసుకోవడం తప్పే ఉందండి. జాగ్రత్త ఇమీడియట్గా దాని సొల్యూషన్ దొరుకుతుంది. నిజంగా అక్కడ ఏం జరగలేదు అనుకోండి, సంతోషమే కదా. ఇప్పుడు తుఫాను తీవ్రంగా ఉంటుంది, ఇప్పుడు పెద్ద స్పీడ్ లేదు, ఈ రాత్రికి తీరం తాగుతుంది. కాకినాడ దగ్గర విపరీతమైన వర్షం పడుతుంది, 72 గంటల పాటు వర్షం పడుతుంది. ఎప్పుడైతే తీరాన్ని తాకిందో విపరీతమైన వర్షం పడుతుందండి. ఆ వర్షం పడడం, ఆ ఎదురుగాలులకి ఆస్తి నష్టం జరుగుతుంది. ఇలాంటివి దానికి రెమెడీగా ఏం చేయాలనేటువంటి దాన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. నిజంగా ఆ తుఫాన్ తేలిపోయింది అనుకోండి, సంతోషమే కదా. ఇప్పుడు ఒకడు మళ్ళీ ముష్టిడు అడుక్కోవడానికి వస్తాడు, బిచ్చగాడు అడుక్కోవడానికి వస్తాడు, కాళ్ళు లేవనో చేతులు లేవనో డబ్బులు వేస్తాం మనం జాలిపడి. డబ్బులు వేసినప్పుడు అతను అది మోసమే అయి ఉండొచ్చు. అతని చేతులు కాళ్ళు ఉన్నాయనుకోండి, మంచిదే కదా. కాళ్ళు చేతులు ఉన్నాయి లేవనుకున్నాం మనం, అతను ఉంటే మంచిదే కదా. ఏదో సినిమాలో పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అంటాడు, అక్కడ కాళ్ళు లేవనుకుని డబ్బులు ఇచ్చాను, కాళ్ళు ఉంటే ఇంకా సంతోషించాలి కదా మనం అంటాడు. అలాగా ఇది ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు భగవంతుడు మనకు కొన్ని కష్టాలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు లాంటి పరిష్కారం చేసే వ్యక్తిని కూడా ముఖ్యమంత్రిగా అవ్వటం అది నిజంగా అదృష్టమే. ఏంటండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలో ఇంట్లో పడుకుని కూడా ఉన్నాడు అనుకోండి, ఇలాంటి ప్రమాదాలు వచ్చినప్పుడు ఎంత ప్రమాదం అయిపోద్ది. జగన్మోహన్ రెడ్డి పాలన మనం చూసాం కదా సార్. అప్పుడు వరదలు వస్తే భారీ వర్షాలు పడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రజలను పలకరించేవాడు లేడు, సహాయం ఇస్తామని చెప్పి ఎవరిని ఇవ్వకుండా పారిపోయిన సంఘటనలు అనేకం చూసాం. కచ్చలూరులో బోటు మునిగిపోయిందండి, గాలికి వదిలేసి ఎవరన్నా దాని మీద ప్రశ్నిస్తారని అరెస్ట్ చేశారు. మృతదేహాలను కూడా బయట తెలియదు, అతను పరిహారం మాట దేవుడేరు. అదే కర్నూలులో అక్కడ బస్సు యాక్సిడెంట్ అయితే మనకు సంబంధం లేదు, బస్సు రిజిస్టర్ అయింది, ఆ బస్సు సంబంధించి ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్తుంది, ఆన్ ది వే ఆంధ్రలో వెళ్ళింది, ఆంధ్రలో ప్రమాదం జరిగింది. యంత్రాంగం అంతా నిలబడి పనిచేశారు, సహాయ కార్యక్రమాల్లో ముందున్నారు. రమ్మని వెళ్తానని చెప్పాలి మన పోలీస్ డిపార్ట్మెంట్, డిఐజీ ప్రవీణ్ గారు, వీళ్ళందరికీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు, రాజకీయ నాయకులు దారిని పోయి వాళ్ళు కూడా వచ్చి దాన్ని పరిష్కారం చేశారు, వాళ్ళు హెల్ప్ చేశారు. ఇలాంటి బాధ్యతలు మరిచి వ్యవహరించే వీళ్ళు కూడా బాధ్యతగా ఫీల్ అయ్యి కష్టం వచ్చినప్పుడు తనకే పెయిన్ తను తీసుకునే వ్యక్తిని వీళ్ళు విక్రిస్తున్నారు. ఇప్పుడు విక్రించినోడు పళ్ళే బయటపడతాయండి, మన ఊళ్ళో అంటూ ఉంటారు. వాడు విక్రిస్తున్నాడు అంటే ఆ విక్రించినోడు పళ్ళే బయటపడతాయిలే, నీకెందుకు, నీ పని నువ్వు చేసుకుంటారు. అందుకని ఈయన కూడా ఆ విక్రించిన వాళ్ళు పట్టించుకోకుండా ఆయన పని ఆయన చేసుకుని పోతూ ఉంటారు. కాబట్టి దీని సారాంశం ఏంటంటే ప్రజలు ఎప్పుడైనా సరే ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి. రాజకీయ పార్టీల మీద అభిమానం, వ్యక్తుల మీద అభిమానం, దురభిమానం ఉంటుంది. ద్వేషాన్ని పెంచుకోకూడదు. అలాగే మంచి పనివాడిని ఒక పనికిమాలిన వాడిని పోల్చకూడదు. ఫస్ట్ పాయింట్, పనికిమాలిన వాడిని నీకు ప్రేమ ఉందనుకో, నీ ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టు. అంతేగాని పనివాడిని తప్పించి పనికిమాలిన వాడిని నీ మీద ఎక్కించుకుంటే సర్వనాశనానికి ఒక అడుగు దూరంలో ఉంటాం. వాటితో పాటు సమాజం కూడా నాశనం అయిపోద్ది కదా. పనివాడిని పక్కన పెట్టి పనికిమాలని తెచ్చుకుంటే ఎలా ఉంటుందో గత 5 ఏళ్ల పాలన చూసాం. అలాగే ఇప్పుడు ఉన్న విపత్తులో అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చేపట్టిన కార్యక్రమాలను ప్రశంసిస్తూ అభినందనలు తెలుపుతూ విశ్లేషణ చేసిన అడ్స్మల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.